ఫ్రెండ్స్, నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. ప్రిలిమ్స్ వచ్చింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. గ్రూప్ 2కి సంబంధించి రిజల్ట్ కూడా వచ్చాయి. సో, జూలై మంత్ ఎండ్‌కొచ్చేసరికి మనకు గ్రూప్ 2 మెయిన్స్ జరగబోతుంది. ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్‌ని క్రాక్ చేసి యూనో ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ పొందాలనుకునే వాళ్ళు ప్రధానంగా ఇప్పుడు గ్రూప్ 2లో అసలు ఏ ఏరియాస్‌ని ఎలా ఫోకస్ చేస్తే బావుంటది అని ఒక గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాం. అందులో ప్రధానంగా గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్ 1లో సెక్షన్ డి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఒక పార్ట్ ఉంది. అది దగ్గర మనకు 75 మార్క్స్ వెయిటేజ్ ఉంది దానికి. ఆ 75 మార్క్స్‌లో మనం మాక్సిమం స్కోర్ చేయాలంటే ఎలాంటి ఏరియాస్‌ని ఫోకస్ చేయాలి? ఎలా పాలిటీలో బెటర్ స్కోర్ చేయాలంటే ఎలా అప్రోచ్ అయితే బావుంటదనే ఒక అవుట్‌లుక్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్క్స్ ఉంది మనకిక్కడ. అందులో నేచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసలు నేచర్ ఏంటి అనే ఒక ఫస్ట్ టాపిక్ ఉంది. అందులో కాన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్స్. అసలు బ్రిటిష్ ఇండియా టైం నుంచి కాన్స్టిట్యూషనల్ 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1951లో మనకు మెయిన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్‌లోకి వచ్చి రాకముందు అసలు మనకు కాన్స్టిట్యూషన్ ఒకటి కావాలి అనే ఒక థాట్ ఎక్కడి నుంచి ఎలా డెవలప్ అయిందని చూసుకుంటే మనకు బ్రిటిష్ ఇండియన్ రూల్ చేస్తున్న క్రమంలో మనకు కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ కొన్ని జరిగినాయి. అంటే డెమోక్రటిక్ సెటప్‌లో గవర్నమెంట్ రన్ చేసే ప్రయత్నంని బ్రిటిష్ ఇండియన్ రూల్ చేస్తున్న టైం నుంచి జరుగుతుంది. అందులో ప్రధానంగా కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ మనకు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. సో, ఆ బ్రిటిష్ టైంలో తీసుకొచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంతకుముందు రెగ్యులేషన్ యాక్ట్స్ ఉండేవి. రెగ్యులేషన్ యాక్ట్స్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ప్రధానంగా చాలా మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో, ఆ యాక్ట్‌లో ఉన్న సేలియంట్ ఫీచర్స్ ఏంటి? అక్కడ ఆ యాక్ట్ నుంచి ఎలాంటి అంశాన్ని డైరెక్ట్‌గా మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇన్కార్పొరేట్ చేశారనేది చూస్తే మనకు కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్‌లో ఆ టాపిక్ కొంచెం హెల్ప్ అవుతుంది. తర్వాత సేలియంట్ ఫీచర్స్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ఇట్ ఈజ్ డిఫరెంట్ వరల్డ్ ఎస్టాబ్లిష్డ్ కాన్స్టిట్యూషన్ నుంచి యూనో సేలియంట్ ఇంపార్టెంట్ ఫీచర్స్‌ని వేరే కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో, ఏ కంట్రీ నుంచి ఎలాంటి ఫీచర్స్‌ని మనము కాన్స్టిట్యూషన్‌లో ఇన్కార్పొరేట్ చేసుకున్నాం అనేది సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్‌లో మనకు తెలుస్తా ఉంది. తర్వాత ప్రియాంబుల్ ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం? ప్రియాంబుల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంది? ప్రియాంబుల్ దేన్ని సూచిస్తుంది అనేది ఒక ప్రియాంబుల్ చూడాలి. తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఏ కంట్రీ నుంచి చూసుకున్నాం? ఫండమెంటల్ రైట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది ప్రధానంగా చూడాల్సిన అంశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అసలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని కాన్స్టిట్యూషన్‌లో ఎందుకు ఇన్కార్పొరేట్ చేయాల్సి వచ్చింది? అట్ ద సేమ్ టైం అసలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ దేన్ని సూచిస్తుంది? మోరల్ అప్లికేషన్ గవర్నమెంట్ మీద ఎలాంటి అంశాల మీద చూపిస్తుంది అనేది ప్రధానంగా చూడాలి. అండ్ ఫండమెంటల్ రైట్స్, తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఫండమెంటల్ డ్యూటీస్. ఈ మూడిటి యొక్క ఒకదానికి ఇంటర్లింక్ ఉంటాయి. ఫండమెంటల్ డ్యూటీస్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్‌లో మనకు జనరల్‌గా ఇన్కార్పొరేట్ చేయలేదు. ఇందిరాగాంధీ గవర్నమెంట్ టెన్యూర్‌లో సమ్‌వేర్ అరౌండ్ 1970స్‌లో ఇన్కార్పొరేట్ చేశారు. సో, ఫండమెంటల్ డ్యూటీస్‌ని ఎందుకు ఇన్కార్పొరేట్ చేయాల్సి వచ్చింది అనేది ప్రధానంగా చూడాలి. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్‌లో అన్ని ఒకేసారి యాడ్ చేశారా? తర్వాత లేటర్ ఆన్ ఫేజ్‌లో ఎలాంటి ఫండమెంటల్ డ్యూటీస్‌ని ఇన్కార్పొరేట్ చేశారని చూడాల్సి ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు ప్రధానంగా జరిగిన మన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఎలాంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ టైంలో చేసుకోవచ్చు, పర్టికులర్లీ లాస్ట్ 10 ఇయర్స్‌లో ఎలాంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. తర్వాత మన ఇండియన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ పరంగా చూసుకుంటే ఒక మినీ కాన్స్టిట్యూషన్‌గా చెప్పుకోబోయే మనకు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా చూడాల్సింది. దాన్ని మినీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మినీ కాన్స్టిట్యూషన్ అని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్‌ని ఎందుకు అంటారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం బేసిక్ స్ట్రక్చర్, అసలు ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే ప్రొవిజన్ ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే క్రమంలో బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది. సో, కాన్స్టిట్యూషన్ మీరు అమెండ్ చేయొచ్చు, కానీ ఇట్ షుడ్ నాట్ వైలేట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఏ కేసులో చెప్పాల్సి వచ్చింది? ఇలాంటి అంశాలను కొంచెం కూలంకుషంగా చూసుకోగలిగితే ప్రతి టాపిక్‌లో బెటర్‌గా అవేర్‌నెస్ తెచ్చుకునే దానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అనేసి ఉంది. సో, ఇండియన్ గవర్నమెంట్ అని చూసుకుంటే మనకు ప్రధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని చూడాల్సి ఉంటుంది. తర్వాత లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో, 3 ఆర్మ్స్ ఆఫ్ ద గవర్నమెంట్: లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. అండ్
టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్స్. సో యూనికామరల్ లెజిస్లేచరా, బైకామరల్ లెజిస్లేచర్ అని చూడాల్సి ఉంటుంది. ఇక్కడ యూనికామరల్ అండ్ బైకామరల్. ఎక్కడైతే రెండు హౌస్లు ఉంటాయి, రాజ్యసభ, లోక్సభ, తర్వాత అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లోక్సభ అండ్ రాజ్యసభ సెంటర్లో ఉంటుంది బైకామరల్ లెజిస్లేషన్లో. తర్వాత బైకామరల్ లెజిస్లేషన్ స్టేట్ లెవెల్లో ఉంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. సో ఈ రెండు ఉన్న దగ్గర బైకామరల్ లెజిస్లేషన్ ఉంటారు. యూనికామరల్ అంటే జనరల్గా మనకు యూనో గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్లో మనకు బైకామరల్ లెజిస్లేషన్ ఉంటుంది, లోక్సభ రాజ్యసభ ఉండటం వల్ల. యూనికామరల్ లెజిస్లేషన్ జనరల్గా మనకు స్టేట్ లెవెల్లో చూస్తాము. ఎక్కడైతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకటే ఉంటుందో అక్కడ యూనికామరల్ లెజిస్లేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటుందో దెన్ అగైన్ ఇది బైకామరల్ లెజిస్లేషన్ గా చూడాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూటివ్, తర్వాత పార్లమెంటరీ జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూస్. సో ఇవన్నీ ఏవైతే జ్యుడిషియల్ యాక్టివిజం, ఈ ప్రతి ఫ్రేజ్కి రిలేటెడ్గా ప్రతి మన జ్యుడిషియరీ చూసుకుంటే సుప్రీం కోర్ట్, హైకోర్ట్ అండ్ దెన్ లోవర్ కోర్ట్స్, ఈ మూడు ఉంటాయి. ఈ మూడింటిని కలిపి జ్యుడిషియరీ అంటాం. సో పార్లమెంట్ అంటే మనకు లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ని కలిపి మనం పార్లమెంట్ గా చూడాల్సి ఉంటుంది. సో ఇందులో సిలబస్ లో పొందుపరిచిన ప్రతి టాపిక్ రిలేటెడ్ చాప్టర్స్ ని చాలా కీన్ గా ఇన్ డెప్త్ గా చదవగలిగితే బెటర్ స్కోర్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది మనకు. సో మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్స్. సో ఇక్కడ నుంచి మనకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ అనేది చాలా సెంటర్ స్టేట్ రిలేషన్ కిందికి వస్తుంది. ఇక్కడ ప్రధానంగా సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో చాలా అంశాలు ఉంటాయి. జ్యుడిషియల్ మనకు ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ ఉంటాయి, తర్వాత మనకు ట్యాక్స్ రిలేటెడ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఉంటాయి. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ చాలా కీ రోల్ అండ్ చాలా ట్రికీ ఏరియా. ఇది ఎంత చదివినా కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేసే ఏరియా. సో ఈ టాపిక్ పర్టికులర్ చాప్టర్ లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్, ఇది చాలా ప్రధానంగా చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అంశం. అట్ ద సేమ్ టైం లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్షియల్ రిలేషన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేషన్ పరంగా సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉంటుంది, ఫినాన్షియల్ గా ఎలాంటి రిలేషన్స్ ఉంటాయి, అండ్ రిలేషన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ చాలా చాలా ఇవి రెండు ఫినాన్షియల్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ సెంటర్ స్టేట్ మధ్య ఎలా ఉంటుంది అనేసి చాలా ప్రధానంగా చూడాల్సిన అంశం. అట్ ద సేమ్ టైం పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ బాడీ చూసుకుంటే మనకు ఈసీ వస్తుంది, ఫినాన్స్ కమిషన్ వస్తుంది, క్యాగ్ వస్తుంది. లైక్ దెర్ ఆర్ టూ మెనీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి. ఇప్పుడు మనం గ్రూప్ 2 మెయిన్స్ జరిగే నాటికి మనకు ఇండియా మొత్తానికి జనరల్ ఎలక్షన్ అయిపోయి ఉంటుంది. సో జనరల్ ఎలక్షన్ ని కండక్ట్ చేసే బాడీగా చూస్తే మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూడాలి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ ఆఫ్ పవర్స్, ఫంక్షన్స్ అండ్ తర్వాత ఎలక్షన్స్ ఈసీ ఏ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది, తర్వాత ఈసీకి ఎలాంటి పవర్స్ ఉంటాయి, ఈసీ సింగిల్ మెంబర్ బాడీనా, మల్టీ మెంబర్ బాడీనా, ఇలాంటి ఇన్ డెప్త్ గా ఈసీ రిలేటెడ్ ప్రతి టాపిక్ చదువుకోగలిగితే డెఫినెట్ గా రేపు మెయిన్స్ జరిగినట్టుకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి ఉంటాయి. కాబట్టి ఈసీ యొక్క రోల్స్ మీద టూ మెనీ స్టేట్స్ నుంచి టూ మెనీ కంప్లైంట్స్ వచ్చినాయి. ఇప్పుడు మన ఏపీలో చూసుకుంటే ఎలక్షన్లు అయిన తర్వాత గొడవలు జరుగుతున్నాయి. అక్కడ ఈసీ ఫెయిల్యూర్ ప్రధానంగా మనకు కొన్ని పార్టీస్ రైజ్ చేస్తున్న ఈ క్రమంలో ఏసీ ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో ప్రధానంగా ఎలక్షన్స్ అయిపోయిన ఈ క్రమంలో ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసీ గురించి ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణగా 2014లో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ గా మిగిలింది. సో రెవెన్యూ డెఫిసిట్ ని ఫుల్ఫిల్ చేయాలంటే ఇది ఫినాన్స్ కమిషన్ ఎలాంటి రికమెండేషన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ డెఫిసిట్ ని గురించి. తర్వాత క్యాగ్ గురించి ఏదన్నా స్టేట్ రిలేటెడ్ కంట్రోల్ ఫైనాన్సెస్ ని ఎలా స్పెండ్ చేశారు, ఏంటిది, ఎక్కడన్నా ఇర్రెగ్యులారిటీస్ జరిగే దాన్ని ప్రధానంగా మనం క్యాగ్ చూస్తూ ఉంటుంది. తర్వాత వేరే అదర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మనకు చూసుకుంటే ప్రధానంగా మనకు యూపీఎస్సీ ఉంటుంది, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి. ఇప్పుడు వాటి రోల్స్ అండ్ ఫంక్షన్స్, తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్ యొక్క హెడ్స్ ని ఎలా అపాయింట్ చేస్తారు, ఎవరు రిమూవ్ చేస్తారు, ఇలాంటివి కాన్స్టిట్యూషనల్ బాడీకి సంబంధించిన ప్రతి దాని గురించి చాలా ఇన్ డెప్త్ గా చదవగలిగితే మనకు ఇలాంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ బాడీస్ తో పాటు స్టాట్యుటరీ బాడీస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది,
సో తర్వాత సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటుంది, తర్వాత స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటుంది, తర్వాత స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది. ఇవన్నీ స్టాట్యూటరీ బాడీస్. ఈ స్టాట్యూటరీ బాడీస్ వాటి ఫంక్షన్స్ ఏంటి, స్టాట్యూటరీ బాడీస్ ఏ యాక్ట్ ద్వారా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి ఇలాంటి, తర్వాత లోక్పాల్, లోకాయుక్త, ఇలాంటి ప్రతి స్టాట్యూటరీ బాడీ గురించి కూడా ఇన్ డీటెయిల్గా చదవగలిగితే ఇలాంటి టాపిక్స్ నుంచి కాన్స్టిట్యూషనల్ బాడీస్ యాజ్ వెల్ యాజ్ స్టాట్యూటరీ బాడీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చిన ఈజీగా ఆన్సర్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇది మళ్ళీ అగైన్ అసలు సెంటర్ స్టేట్ రిలేషన్స్ చూసుకుంటే, సెంటర్ స్టేట్ రిలేషన్కి వచ్చేసరికి కొన్ని కమిటీస్ ఉన్నాయి. సెంటర్ స్టేట్కి ఎలాంటి రిలేషన్, రాజమన్నారు కమిటీ, తర్వాత సర్కారియా కమిషన్ ఉంది, కుంచి కమిషన్ ఉంది, తర్వాత ఇవి ఈ రెండు కమిషన్స్ కాకుండా టైమ్ అండ్ అగైన్ అప్పుడప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంటర్ స్టేట్ కమిషన్ స్టడీ చేసేదానికి కొన్ని కమిటీషన్ వేసింది. సో ఆ కమిషన్స్ ఎలాంటి రికమెండేషన్స్ ఇచ్చాయి సెంటర్ స్టేట్ రిలేషన్స్ ని స్ట్రెంథెన్ చేసేదానికి, తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్ స్మూత్ గా ఉండి కంట్రీ ప్రోగ్రెస్ కి సెంటర్ స్టేట్ రిలేషన్స్ చాలా చాలా అవసరము. సో ఈ సెంటర్ స్టేట్ రిలేటెడ్ కమిషన్స్ ఏవైతే వాటి గురించి డీటెయిల్డ్ గా, తర్వాత ఏ కమిటీ ఎలాంటి రికమెండేషన్ సూచించింది చదివితే బాగుంటుంది. తర్వాత యూనిటరీ, తర్వాత ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కొన్ని యూనిటరీ ఫీచర్స్ ఉంటాయి, కొన్ని మనకు ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయి. సో ఫెడరల్ ఫీచర్స్ ఏంటి, యూనిటరీ ఫీచర్స్ ఏంటి, తర్వాత యూనిటరీగా యూనియన్ గవర్నమెంట్ అంటే దీని గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ ఉంటుంది. ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఉంటుంది. తర్వాత ఫెడరల్ గవర్నమెంట్ అంటే స్టేట్స్ కూడా ఇందులో పార్ట్స్ గా ఉంటాయి కాబట్టి, సో ఫెడరల్ స్ట్రక్చర్ లో ఉన్న ఈ సేలియంట్ ఫీచర్స్ ఏంటి, తర్వాత యూనిటరీ గవర్నమెంట్ సెటప్ లో ఉండేది సేలియంట్ ఫీచర్స్ ఏంటి, తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ సేలియంట్ యూనిటరీ ఫీచర్స్ ఏమున్నాయి, తర్వాత ఫెడరల్ ఫీచర్స్ ఏమున్నాయని చాలా డీటెయిల్ గా చదివితే బాగుంటుంది. తర్వాత ఇండియాలో పొలిటికల్ పార్టీస్, ఇండియన్ పొలిటికల్ పార్టీస్ లో మనకు నేషనల్ పార్టీస్ ఉన్నాయి, స్టేట్ పార్టీస్ ఉన్నాయి, రిజిస్టర్డ్ పార్టీస్ ఉన్నాయి, రికగ్నైజ్డ్ పార్టీస్ ఉంటాయి. సో రకరకాల స్టేట్ పార్టీస్, రీసెంట్ గా కొన్ని పార్టీస్ నేషనల్ పార్టీస్ గా ఎమర్జ్ అయినాయి. సో ప్రతి పార్టీ గురించి వచ్చే కరెంట్ అఫైర్స్ లో చూసుకుంటే మనకు పార్టీ పొలిటికల్ పార్టీస్ రిలేటెడ్, తర్వాత ఒకటి స్టేట్ పార్టీనా, నేషనల్ పార్టీనా, రీజనల్ పార్టీనా, లేకపోతే పార్టీ రిజిస్టర్డ్ పార్టీనా, రిజిస్టర్డ్ పార్టీ విత్ కామన్ సింబల్, టూ మెనీ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఈ పార్టీస్ రిలేటెడ్ ప్రతి దాని మీద క్లారిటీ తెచ్చుకుంటే బాగుంటుంది. ఈ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ ఎందుకు చేయాలంటే, రీసెంట్ గా జనరల్ ఎలక్షన్ జరిగింది, టూ మెనీ పార్టీస్ పార్టిసిపేట్ చేశాయి. సో ప్రతి పార్టీ గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకోగలిగితే పొలిటికల్ పార్టీ రిలేటెడ్ క్వశ్చన్ ఏమైనా వస్తే ఈజీగా ఆన్సర్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఎలాంటి బై పార్టీ సిస్టమా, తర్వాత మనకు ఉన్న సింగిల్ పార్టీ సిస్టమ్ అయితే ఇండియాలో లేదు. బై పార్టీ సిస్టమా, లేకపోతే ఈ పార్టీ సిస్టమ్ లో recognition of నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్ అండ్ ఎలక్షన్స్ అండ్ ఎలక్టరల్ రిఫార్మ్స్ అండ్ యాంటీ డిఫెక్షన్ లా. ఇది యాంటీ డిఫెక్షన్ లా అనేది చాలా ప్రధానంగా మనం చూడాల్సిన అంశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర అండ్ తెలంగాణగా విడిపోయిన తర్వాత అండ్ సెంటర్ లో కూడా పార్లమెంటేరియన్స్ యాజ్ వెల్ as స్టేట్ లెజిస్లేటర్స్ ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆపోజిషన్ నుంచి ఆ పార్టీలోకి డిఫెక్ట్ అవుతా ఉంటుంది. ఈ డిఫెక్ట్ అవుతున్నప్పుడు యాంటీ డిఫెక్షన్ లో జనరల్ గా అప్లై అవుతుంది వాళ్ళకి. 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది. సో ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది అది కొంచెం పక్కన పెడితే, యాంటీ డిఫెక్షన్ లాలో ఉండే సేలియంట్ ఫీచర్స్ అండ్ యాంటీ డిఫెక్షన్ లా అల్టిమేట్ పవర్స్ ఎవరికి ఉంటాయి, యాక్షన్స్ తీసుకునే దానికంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఈ ఎలక్షన్ రిలేటెడ్ జరిగిన పొలిటికల్ పార్టీస్, తర్వాత యాంటీ డిఫెక్షన్ లా, తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో పర్టికులర్లీ ఈసీ, తర్వాత ఫినాన్స్ కమిషన్ గురించి డీటెయిల్ గా చదవగలిగితే రాబోయే ఎగ్జామ్స్ లో బెటర్ గా ఆన్సర్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత మనకు నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ అని ఉంది. సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ లో ప్రధానంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఒకటి ఉంది. బల్వంతరాయ్ మెహతా కమిషన్ గురించి, అశోక్ మెహతా కమిటీ గురించి ఉంది. తర్వాత 73rd and 74th అమెండ్మెంట్ యాక్ట్స్ ఏదైతే డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ పార్ట్ గా తీసుకొచ్చిన 73rd and 74th లోకల్ బాడీ ఎలక్షన్స్ రూరల్ ఏరియాస్ లో, తర్వాత అర్బన్ లోకల్ బాడీస్ గురించి 74th అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీనివల్ల 73rd and 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమంటుందో ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అమెండ్మెంట్స్ లో ఈ రెండు అమెండ్మెంట్స్ గా చూడొచ్చు. ఇవి గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీని స్ట్రెంథెన్ చేసేదానికి తీసుకొచ్చిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అండ్ ఈ 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కి రిలేటెడ్ గా
టూ మెనీ సబ్జెక్ట్స్ వీటిలో ఉన్నాయి. 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాటిలో వాటిని ఇన్ డీటెయిల్డ్‌గా చదవగలిగితే వీటి నుంచి మల్టిపుల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత బల్వంత్ రాయ్ మెహతా కమిటీ కానివ్వండి, తర్వాత అశోక్ మెహతా కమిషన్ కానివ్వండి, తర్వాత కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ వీటి నుంచి మోర్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఇక్కడ ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వెషన్స్ ఎలా వచ్చినా మనకు క్లారిటీ లేకుండా ఆన్సర్‌ని ప్రాపర్‌గా డెరైవ్ చేసేదానికి ఆస్కారం ఉండదు. ప్రాపర్‌గా మనము ఇక్కడ నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి దాని మీద మనకు క్లియర్ కట్ క్లారిటీ ఉంటేనే మనం బెటర్‌గా ఆన్సర్ చేయగలం. మనకు క్లారిటీ లేకుండా మనం ఆన్సర్ కాన్సెప్ట్స్ మీద క్లారిటీ లేకుండా మనం ఆన్సర్ చేస్తే కొంచెం నెగెటివ్ ఆన్సర్స్ వచ్చేదాన్ని నెగెటివ్ నెగెటివ్ ఆన్సర్స్ వచ్చే కొద్ది మీకు వచ్చే మార్క్స్ నుంచి నెగెటివ్ మార్క్స్ రావడం వల్ల మనకు వచ్చే మార్క్స్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి అగైన్ మనకు మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు అల్టిమేట్గా మనకు బెటర్ స్కోర్ రాకుండా జాబ్ రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకనేసి ప్రతి కాన్సెప్ట్ ప్రతి సిలబస్ పేపర్లో ఉండే ప్రతి టాపిక్ మీద క్లియర్ కట్ క్లారిటీ తెచ్చుకొని ప్రిపేర్ అయితే బాగుంటుంది. అండ్ ఈ ఎగ్జామ్స్ అయ్యే నాటికి సిలబస్ పేపర్ పాలిటీ చదువుతున్నప్పుడు పాలిటీ రిలేటెడ్ సిలబస్ని పక్కన పెట్టుకోండి. మీరు ఎకానమీ చదివేటప్పుడు ఎకానమీ సిలబస్ని పక్కన పెట్టుకోండి. అలానే హిస్టరీ చదివేటప్పుడు హిస్టరీ సిలబస్ పక్కన పెట్టుకుని సిలబస్ పేపర్లో ఉన్న ప్రతి టాపిక్ని మీరు కవర్ చేస్తున్నారా లేదా అనేది మాత్రం చాలా చాలా క్లియర్గా నోటీస్ చేసుకోండి ఇక్కడ నుంచి. అండ్ ఇండియన్ పాలిటీని డీల్ చేసే విషయానికి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద మనకు ఏదైనా కరెంట్ అఫైర్ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కానీ న్యూస్ వినేటప్పుడు జనరల్గా మనకు అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి గ్రామ లెవెల్ విలేజ్ లెవెల్ సర్పంచ్ వరకు ప్రతి దగ్గర ఏదో ఒక పొలిటికల్ హెడ్ గురించి కానీ లేకపోతే కాన్స్టిట్యూషనల్ హెడ్ గురించి కానీ లేకపోతే ఏదో ఒక పొలిటికల్ బాడీ గురించి మనకు జనరల్గా ఆఫ్ అండ్ న్యూస్లో వస్తుంటాయి. ఏ పర్టికులర్ పాలిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్ అయితే పేపర్లో గత నెలలుగా ఎక్కువ వస్తూ ఉన్నాయో ఆ రిలేటెడ్ బాడీ ఆర్ రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ గురించి వాటి ఇన్ డెప్త్ గా మనకు నాలెడ్జ్ రాగలిగితే బాగుంటుంది. అండ్ ఇండియన్ పాలిటీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ లో ఎంత ఎక్కువ మార్క్స్ తీసుకొచ్చి రాగలిగితే మీకు మీ ప్రాస్పెక్ట్ అంత బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ ఏపీ హిస్టరీ నుంచి జనరల్ గా కొంచెం ట్రికీగా ఉంటుంది, చాలా హార్డ్ చాలా ట్రై సబ్జెక్ట్ అంత స్కోర్ చేసేదానికి ఆస్కారం కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత మనకు ఇండియన్ ఎకానమీ నుంచి వచ్చేసరికి కొంచెం స్టాట్స్ అండ్ డేటా కొంచెం యాక్యురేట్గా ఉండాలి. అండ్ ఎకానమీ నుంచి కొంచెం అగైన్ వన్ మోర్ డ్రై ఏరియా. సో మీ ప్రాస్పెక్ట్ బెటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇండియన్ పాలిటీ నుంచి బెటర్ స్కోర్ తెచ్చుకునేదానికి ట్రై చేయాలి. ఇండియన్ పాలిటీలో మనం చూసుకున్నట్లయితే మనం ఇండియన్ పాలిటీలో చూసుకుంటే మనకు దగ్గర 75 మార్క్స్ ఉన్నాయి. ఈ 75 మార్క్స్లో ఒక ఆస్పిరెంట్ ఈ సిలబస్ పేపర్ని పక్కన పెట్టుకొని డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ మీద అవేర్నెస్ తెచ్చుకొని చదవగలిగితే ప్రతి టాపిక్ని నీట్గా కవర్ చేయగలిగితే అవుట్ ఆఫ్ 75 ఈజీగా 55+ మార్క్స్ ఒక పాలిటీ పేపర్ నుంచి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్క్స్ ఉన్న ఈ ఎరాలో ఒక పేపర్లో 5 మార్క్స్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మిగిలిన ఇండియన్ ఎకానమీ నుంచి కానివ్వండి లేకపోతే మన ఏపీ హిస్టరీ నుంచి కానివ్వండి వాటిలో మినిమం మార్క్స్ తెచ్చుకోగలిగితే ఈ స్కోర్తో నెగిటివ్ మార్క్స్ ఉన్న ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీ స్కోర్ బెటర్గా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ డెఫినెట్గా గ్రూప్ 2లో డిజైడ్ జాబ్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో నెగిటివ్ మార్క్స్ ఉన్న ఈ ఎరాలో ఖచ్చితంగా ఇండియన్ పాలిటీ నుంచి 55 మార్క్స్ టార్గెట్ చేసుకొని చదివితే ఈజీగా మనకు గ్రూప్ 2లో జాబ్ తెచ్చుకునే దానికి ఆస్కారం వస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ ఎనాలిసిస్తో మీ ముందుకు వస్తాను.